నమస్కారం. కార్తీక పురాణము రెండవ అధ్యాయం ప్రారంభం. కార్తీక మాసములో రెండవ రోజు చేయవలసిన విధులు. రెండవ రోజు శుద్ధ విధియ. సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనము చేసి ఆమెకు కానుకలు ఇవ్వవలేను. తోబుట్టువు లేకున్నా వరుసకు సోదరి అయిన వారి ఇంటికి వెళ్ళవలేను. కోసిన వస్తువులను తినకూడదు. తామర పువ్వులు, ఉప్పు, నూనె ఈరోజు దానము చేయవలేను. రెండవ రోజు చేయవలసిన పారాయణము. కార్తీక సోమవార వ్రత మహిమ. ఒముత్య ఒముత్యేకాంక్షర బ్రహ్మహరంతీం త్రయీసికాః తస్మే తరాత్మనే మేధా దక్షిణామూర్తయే నమో నమః. ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానమును మాత్రమే చెప్పి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరించెదను, జాగ్రత్తగా వినుము. కార్తీక మాస సోమవారము శివునకు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్రమును చూసి తరువాత భోజనము చేయవలెను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పారాయణమును చదివి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానము చేసి నువ్వులను దానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము కూడా చేయవలెను. ఈ విధముగా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము కూడా భోజనము చేయవలెను. ఉపవాసము ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనము కానీ ఏ విధమైన ఫలములు కానీ తినకుండా కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసినచో ఆ పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకొనును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును చేసి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు. దీనికి ఉదాహరణగా ఒక కథ నీకు చెప్పెదను, శ్రద్ధగా ఆలకించుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునకు చేరుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తితో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి నిష్ఠూరి అనే కుమార్తె కలదు. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన మిత్రశర్మను ఇచ్చి బ్రాహ్మణ యువకునకు ఇచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు చదివినవాడు కావడం వలన సదాచార పారాయణుడై భూతదయ కలిగినవాడు. ఎప్పుడు నిజమును మాత్రమే మాట్లాడేవాడు. నిరంతరం భగవంతుని పేరు జపించుచుండేవాడు. అతనిని అపర పరబ్రహ్మ అని కూడా పిలిచేవారు. అటువంటి ఉత్తమ పురుషుణ్ణి భార్య అయిన నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను తెలియక పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తను దూషించుచు కొట్టుచు పరపురుషులతో కూడినదై వ్యభిచారిగా మారి తన ప్రియులు తెచ్చిన తినుబండారము వస్త్రములను పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టినారు. కానీ శాంత స్వభావమగు భర్త మాత్రం ఆమె ఎంతటి తప్పుడు పనులు చేసినను సహించి గృహస్థాశ్రమ ధర్మానికి లోపం వస్తుందని పొమ్మనకుండా ఆమెతోనే కాపురము చేసేవాడు. కానీ చుట్టుపక్కల వారు ఆమె గయ్యాళితనమును ఏవగించుకుని ఆమెను కర్కస అని పిలిచెడివారు. ఈ విధముగా కొంతకాలం జరిగిన తరువాత ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్నప్పుడు సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయని కూడా చూడకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా
ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహమును ఎవరికి సహాయము లేకుండానే రహస్యముగా దొడ్డిదారిలో తీసుకొని పోయి ఊరి చివరగా ఉన్న పాడుబావిలో పడివేసినది. ఏమి తెలియని దానివలే ఇంటికి వచ్చినది. ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా తిరుగుచు తన సౌందర్యం చూపి ఎందరినో వశపరచుకొని అనేక జాతి పురుషులతో తిరిగి వర్ణ సంకరణములు అయినది. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయనివ్వకుండా స్త్రీలను తన మాయమాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి వీటులకు తార్చి ధనమును సంపాదించుకొనసాగింది. ఓ జనక మహారాజా, యవ్వన బీంకము ఎంతో కాలము ఉండదు కదా. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధితో కురూపి అయి భయంకర రోగముతో బాధపడుచూ ఉన్నది. కర్కశ ఈ విధముగా నరక బాధలు అనుభవించుచు ఒకనాడు దిక్కులేని చావు చచ్చినది. బ్రతికినంత కాలము ఒకరోజైనా పురాణ శ్రవణం చెయ్యక ఆలయానికైనా వెళ్ళని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజుకు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరించని శిక్షలు విధించినాడు. వీటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినది కనుక ఇనుప గదలతో కొట్టి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. చివరకు కుంభీపాకమును నరకములో వేయగా అందులో ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెర్రులు కసితో కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరక బాధలు అనుభవించుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించింది. ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టగా తిట్టువారు తిట్టుచుండగా కాలం గడుపుచున్నది. అట్లుండగా ఒకనాడు కార్తీక మాసంలో బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును చేసి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్రములను చూచి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తిన్నది. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానముచే జరిపిన ఆ బలి అన్నము తినుట చేత ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండుట వలన శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదమును తినుట వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగినది. వెంటనే ఆ కుక్క సునకము బ్రాహ్మణోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనుచున్నది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో ఎవరు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క, మహానుభావ, ఈయన పుట్టుకకు ముందు 15 జన్మల క్రితం నేను బ్రాహ్మణ కన్యను. వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండి ఆడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలినై దేహమును చాలించి యమదూతల వల్ల మహా నరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియాన్నము తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోత్పకారము చేసినారు. మీరు చేసిన ఈ కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించెను.
కానీ దీనముగా వేడుకున్న ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతము వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఆ శునకము అందమైన స్త్రీరూపం దాల్చినది. పుష్పక విమానం వచ్చి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యానికి వెళ్ళినది. వింటివా జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యము ఇది కనుక నీవు నీ దేశ ప్రజలు కార్తీక సోమవార వ్రతము చేసి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుడు హితబోధ చేసినాడు. స్కంద పురాణోంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సంపూర్ణం.